అయితే నీ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదంటావు? ఖచ్చితంగా లేదు. అరే, నా మాట వినరా. ఒక్క తల్లి కడుపున పుట్టిన బిడ్డలం. ఇలా అకస్మాత్తుగా మనం విడిపోదాం, నా వాటా నాకు ఇచ్చేయమంటున్నావే. ఎలా బతుకుతారా నువ్వు? మన కుటుంబం ఏమైపోతుందిరా? చూడు, నా గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నా వాటాగా వచ్చిన ఆస్తితో నేను హాయిగా బతికేస్తాను. బతకడం కాదురా, జీవించడం ముఖ్యం. కలిసికట్టుగా ఒక్కటిగా బతికాం. బంధాలు అనుబంధాలతో కష్టసుఖాలు పంచుకున్నాం. ఇప్పుడు విడిపోతే ఇద్దరం చెడిపోతాంరా. అయినా అన్నదమ్ములు విడిపోవడం అంత తేలికనుకుంటున్నావురా? ఒక కలంపోటుతో మన రాష్ట్రమే 2 ముక్కలైపోయింది. ఇక అన్నదమ్ములు విడిపోవడం ఓ లెక్క? ఆస్తులన్నీ పంచేసుకుందాం, అన్నదమ్ములుగా విడిపోదాం, ఫ్రెండ్స్లా కలిసుందాం. ఒరే సత్యం, నీకు మతిగాని పోయిందా? ఏంటా మాటలు? నువ్వు ఈ మధ్య టీవీ ఎక్కువగా చూస్తున్నట్టుంది. ఎవరన్నారా రాష్ట్రం విడిపోయిందని? అదంత సులభం కాదు. చూడు, అన్నదమ్ములు విడిపోవాలనుకుంటేనే ఎన్నో సమస్యల్ని పరిష్కరించుకోవాలి. అలాంటిది 60 ఏళ్లుగా కలిసి ఉన్న ఈ రాష్ట్రం విడిపోవాలంటే ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పనేనా? అసెంబ్లీలో తీర్మానం చేయలేదు. రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 371 గురించి ఇంకా ఏమీ తెలియదు. బిల్లు కూడా పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి దానిపై సంతకం పెడతాడు. ఇంత తతంగా ఉంది. ఇవేమీ లేకుండా రాష్ట్రం విడిపోయింది అనుకోవడం నీ అమాయకత్వం. పైగా దాన్ని పట్టుకొని మీ ఇద్దరు విడిపోవాలనుకోవడం నీ మూర్ఖత్వం. చూడు, కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే చెడిపోతావురా.